టీటీడీ పరిపాలనా భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మరి కాసేపట్లో ఇక్కడ ఘటనపై సీఎం సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి దినేష్. సుమిత్ర, మొత్తం మీద చంద్రబాబు తనకు సంబంధించినటువంటి రెండు అంశాలు అంటే ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అచంచలమైనటువంటి భక్తి ఉన్నటువంటి చంద్రబాబు జరిగిన సంఘటన పైన ఆయన సంఘటన స్థలం దగ్గర కావచ్చు, అలాగే ఆసుపత్రి విజిట్లో కావచ్చు, చాలా తీవ్రంగా ఆయన కలత చెందినట్టు మాత్రం కనిపిస్తోంది. నిన్నటి రోజు టెలికాన్ఫరెన్స్లో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ప్రధాని మోడీ సభ అయిన వెంటనే ఈ విధమైన సంఘటన జరగడంతో తీవ్రంగా చెల్లించిపోయినటువంటి పరిస్థితి అనేటువంటి అంశం చెప్పారు. దాంతోపాటు భక్తులు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది అనేటువంటి ఒక ఆకాంక్ష ఆయన మాటల్లో ప్రతి కదలికలోనూ కనిపించింది. సంఘటన జరిగినటువంటి ప్లేస్కి వెళ్ళిన తర్వాత అధికారులతో మాట్లాడిన ప్రతి అంశం కూడా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. అంటే హ్యూమన్ సైకాలజీ తెలియదా, అంటే భక్తులు ఎలా నడుచుకుంటారు, ఎలాంటి ప్రమాదాలు జరగచ్చు, వాటిని ఎలా నివారించాలి అనేటువంటి బేసిక్ పాయింట్స్ని మీరు ఎందుకు మిస్ చేశారు అనేటువంటి ఆవేదన ఆయన మాటల్లో అడుగడుగునా కనిపించింది. ఎవరెవరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు ఏంటి అంటే రెండు విషయాలు ఉంది. కుట్రకోణం అనేటువంటి అంశం కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కడ సంఘటన జరిగిందో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరెవరు ఉన్నారు, ఎలా జరిగింది, అక్కడ జరగడానికి కారణాలు ఏమైంది అని అన్నీ కూడా కూలంకషంగా ఆన్ ద స్పాట్ సీఎం అడిగినటువంటి అంశాలు అధికారులు కూడా చెస్ట్లీడిగిపోయేటువంటి విధంగా చాలా స్ట్రైట్ క్వశ్చన్లు అడగటం, వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం లేని పరిస్థితులు కూడా ఉంది. అంటే నిర్లక్ష్యం అనేది ఉంది అనేది చాలా క్లియర్గా సీఎం మాటల ద్వారా స్పష్టంగా అర్థమైంది. పబ్లిక్లోనే ఆ స్థాయిలో ఆయన అడిగారు అంటే ఇంకా ఇక్కడ సమీక్ష సమావేశం ఎంత ఘాటుగా జరగబోతోందనే విషయం చెప్పకనే చెప్పబోతోంది. అన్ని విభాగాలు అంటే పోలీస్ కావచ్చు, టీటీడీ కావచ్చు, రెవెన్యూస్ అంటే కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ దాంతోపాటు మంత్రులు కూడా ఉండబోతున్నారు. వీళ్ళందరి సమక్షంలో పూర్తిగా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార దిశగా అంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు చాలా వరకు ఈ క్యూ లైన్లు సమస్య అని, చాలా తోపులాట సమస్య అని చాలా కాలంగా ఉంది. గతంలో ఉన్నటువంటి పాలకులు దీనిపైన స్పష్టంగా పట్టించుకోకుండా వదిలేయటం, రాజకీయ ప్రయోజనాల కోసం అంటే తిరుపతిలో 10 రోజుల ముందు యొక్క దర్శనాల టికెట్లు ఇవ్వడం వెనక కూడా ఒక రకమైనటువంటి రాజకీయ కోణం ఉందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కొంతవరకు తిరుపతి ఓటర్లని ఆకర్షించడానికి చేశారనేటువంటిది. అంటే మొట్టమొదట 2022లో ప్రారంభమైనప్పుడు కేవలం ఆ 10 రోజుల టికెట్లని తిరుపతి వాసులకు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని గొప్పగా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి వైసీపీ. అయితే అది కాలక్రమంలో ఈరోజు 6 మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ కౌంటర్ దగ్గర ఏదైతే సంఘటన చోటు చేసుకుందో అది టోటల్గా ఒక మున్సిపల్ పాఠశాల. అది మున్సిపల్ పాఠశాల ఆవరణలో టీటీడీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలుండదు. మిగతా టీటీడీ ప్రాంగణాలు ఎక్కడైతే భూదేవి కాంప్లెక్స్ ఉంది, అలాగే శ్రీనివాసం ఉంది, విష్ణునివాసం ఉంది, ఇవన్నీ కూడా టీటీడీ ప్రాంగణాలు. అక్కడ టోకన్ సెంటర్ పెట్టినా శాశ్వత ప్రాతిపదికన కావచ్చు, లేదు ఏదైనా డెమాలిష్ చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా టీటీడీ ఇన్వెస్ట్ చేసి చేయగలదు. అయితే సంఘటన జరిగింది టోటల్గా ఒక మున్సిపల్ పార్క్ నుంచి భక్తులు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు రోడ్డు పైన ఏర్పాటు చేసినటువంటి తాత్కాలికమైనటువంటి క్యూ లైన్ నుంచి ఆ కౌంటర్కి వెళ్తారు. అంటే ఓటర్ కేంద్రాలు ఎలా అయితే ఎలక్షన్ సమయంలో ఓటర్ కేంద్రాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసి తీసేసే పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితులు మాత్రమే ఇప్పుడు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి కొన్ని కేంద్రాలు, ముఖ్యంగా జీవకోన కావచ్చు, ఇప్పుడు సంఘటన జరిగినటువంటి ఈ యొక్క బైరాగ్పట్టణలో ఉండేటువంటి క్యూ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలిక కేంద్రాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితులు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ రకంగా అయినటువంటి ఏర్పాట్లు